తెలంగాణ సినీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిన రజాకార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వర్సెస్ పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మధ్య డైలాగ్ వార్ హాట్ టాపిక్గా మారింది. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రజాకార్ సినిమా కాదని వాస్తవ చరిత్ర అన్నారు. ఈ మూవీ టీం అందరి కాళ్ళు కడిగి మా తలలపై పోసుకున్నా మా పాపం పోదన్నారు. మిగతా వారికి రజాకార్ అనేది కేవలం సినిమా మాత్రమే కావచ్చు, కానీ మాకు మా 5 తరాల పూర్వీకుల నరకయాతన అన్నారు. లక్షల మందిని చంపిన నిజాం రాజును రాజ్ ప్రముఖగా నాటి ఢిల్లీ పాలకులు ప్రకటించారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులా బ్రతకాలంటే రజాకార్ మూవీ చూడాలని, ఇది గతం కాదని మనందరి భవిష్యత్ అన్నారు. అనంతరం స్టేజీపైకి వచ్చిన ఆర్ నారాయణమూర్తి ఎవరికి తల వంచని నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు శిరస్సు దించారని తెలిపారు. గతంలో గుజరాత్లోని జానాఘట్ తెలంగాణను భారత్లో కలిపి ఉండకపోతే నేడు ప్రజాస్వామ్యం ఉండేది కాదన్నారు. భారత్ నుంచి హిందువులు వెళ్ళిపోతుంటే వచ్చే 5 ఏళ్లు కూడా బీజేపీ 400 ఎంపీ సీట్లతో పాలన చేస్తుందని ప్రధాని మోడీ అంటారా అని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఎవరు ఎవరిని పంపేది లేదని, చట్టాలు అందరికీ సమానమని గుర్తు చేశారు. విభిన్న మతాలు, జాతులతో కూడిన దేశమే భారత్ అని వివరించారు. మతపిచ్చోళ్ళని ఖండించాలన్నారు. మతపిచ్చి వద్దని, తీవ్రవాదులుగా ఉండొద్దన్నారు. అయితే హిందూ ముస్లిం బాయి బాయి అని అందరూ కలిసి ఉండాలన్నారు. వెంటనే ఆ సమయంలో ఆర్ నారాయణమూర్తి వద్ద ఉన్న మైక్ రాకేష్ రెడ్డి లాగేసుకున్నారు. ఇండియాలో పూర్వం మత మార్పిడులకు గురయ్యారని తెలిపారు. సభలో జై శ్రీరామ్ అంటూ పలువురు నినాదాలు చేశారు. దీంతో వెంటనే మైక్ తీసుకున్న ఆర్ నారాయణమూర్తి, ఏ తమ్ముడు, మాట్లాడితే జై శ్రీరామ్ అంటున్నావు, శ్రీరాముడు ఒకరి అబ్బ సొత్తు కాదు అని ఫైర్ అయ్యారు. రాముడు బీజేపీ సంబంధించిన వ్యక్తి కాదు, అందరికీ సంబంధించిన వ్యక్తి. నేను రాముడి భక్తుడినే, జై శ్రీరామ్, నేను హిందువునే అంటూ ఆర్ నారాయణమూర్తి నినాదం చేశారు.